మనకి బయట చల్లగా వర్షం పడుతున్నప్పుడు మనకు క్రేవింగ్స్ వస్తాయన్నమాట. నాకు ఈరోజు వచ్చిన క్రేవింగ్ ఏంటంటే ప్లెయిన్ బగారా రైస్ విత్ చికెన్ కర్రీ తిందామని. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. నేను చేసే ప్లెయిన్ బగారా రైస్ అనమాట. ఇందులో యాడెడ్ ఇంగ్రీడియంట్స్ ఏమీ ఉండవు. నేను సింపుల్గా ప్లెయిన్గా చేసుకుంటాను. సో అదే మీకు ఈరోజు ప్రాసెస్ చూపిస్తున్నాను అనమాట. ప్యాన్ హీట్ చేశాక ఆయిల్ అండ్ నెయ్యి వేస్తానమాట. నేను నెయ్యి వేస్తే చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది, గ్యాస్ కూడా రాదు. అండ్ బిర్యానీకి మెయిన్ ఇంగ్రీడియంట్ జీరా అనమాట. సో అది కొంచెం హీట్ అవుతున్నప్పుడు మనం బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసి పెట్టుకోవాలన్నమాట. జాపత్రి, జాజికాయ, అన్నీ యాలుకలు, లవంగాలు, దాల్చిన చెక్క అన్నీ తీసేసుకొని మనం ఒక దగ్గర పెట్టేసుకొని మనకు కావాల్సిన క్వాంటిటీలో తీసుకొని అందులో వేసుకోవాలన్నమాట. ఆయిల్ అನ್ನು కొంచెం నెయ్యి అది హీట్ అయ్యాక నేను చేసేదైతే ప్లెయిన్, అసలు కలర్ యాడెడ్ కానీ బిర్యానీ మసాలా కానీ ఏమీ యాడెడ్ ఉండదు, చాలా బాగుంటుంది. ప్లెయిన్గా తినాలనుకునే వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. అండ్ బిర్యానీ లీవ్స్ వేసుకోవాలి. అవి కొంచెం హీట్ అవుతుండగా మనం ఒకసారి అలా కలుపుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది ఈ బగారా రైస్. మీరు ఖచ్చితంగా ఇది చూసాక ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందనేది. తర్వాత ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలి అందులోకి. కొంచెం హై టు లో మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చేయాలన్నమాట ఇది. అలా ఆనియన్స్ అన్నిటినీ వేయించుకోవాలి నీట్గా, కొంచెం గోల్డెన్ రెడ్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాక అందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. నేనైతే ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టేసుకున్నాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం అది అంటే పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మనకి అది ఎలా తెలుస్తుందంటే మనకు ఒక మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుందన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మంచిగా వేగాక అనమాట, చాలా మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది. అది అందులో పచ్చి వాసన పోయేదాకా అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చూడాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి, తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 1/2 kg కంటే తక్కువే చేస్తున్నాను రైస్, 1/2 kgతో. సో వన్ స్పూన్ ఫుల్గా వేసుకున్నాను అనమాట. సో దాన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకున్నాక మనం ముందే కొలత పెట్టుకోవాలన్నమాట వాటర్. నేనైతే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ పోస్తాను అనమాట వాటర్ నానబెడితే. అదే బాస్మతి రైస్ ముందే నానబెట్టుకోకుండా ఉంటే 1 గ్లాస్కి 2 గ్లాసెస్ పడుతుంది. నేనైతే ముందే బాస్మతి రైస్ నానబెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు అలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం తీసుకున్న నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అందులో యాడ్ చేయాలన్నమాట. సో చూసారు కదా, తెల్లగా నానిపోయి మంచిగా ఉన్నాయి. అప్పుడైతే మనకి తొందరగా కుక్ అవుతుంది అనమాట, ఈజీగా కుక్ అవుతుంది ఫాస్ట్గా. సో మీరు దాన్ని యాడ్ చేసేసుకోండి. అందులోకి యాడ్ చేసేసుకున్నాక అది బాయిల్ అవుతూ ఉంటుందన్నమాట. సో బాయిల్ అయినాక మీరు వెయిట్ చేయండి. బాస్మతి రైస్ ముందు నానబెట్టుకుంటే మీకు ఉండే బెనిఫిట్ ఏంటంటే తొందరగా కుక్ అయిపోతుంది, లేకపోతే చాలా టైం బంకగా చిరాకు అవుతుంది అనమాట రైస్ అంతా. మీరు నానబెట్టుకోవటం వల్ల పొడి పొడిగా వస్తుంది, తొందరగా కుక్ అవుతుంది, మన కుకింగ్ టైం కూడా చాలా సేవ్ అవుతుంది అనమాట. సో అందుకని ముందే మీరు పెట్టేసుకోండి, అలాగా నానబెట్టేసుకోండి. సో నేను కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. ఒకసారి దాన్ని అలా మిక్స్ చేసుకుంటే మీకు మొత్తం మిక్స్ అయిపోతుంది. నేనైతే ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాను నాకు నచ్చేలాగా. కొంతమంది టమాటా వేసుకుంటారు, డెఫినెట్గా టమాటా వేసుకోవచ్చు. అది ప్లెయిన్ అంటే నార్మల్గా నాన్ వెజ్ తినని వాళ్ళకైతే కొంచెం పన్నీర్ ఆయిల్లో వేయించుకొని ఇందులో వేసేసుకొని గ్రీన్ పీస్ వేసేసుకుంటే ప్లెయిన్ వెజ్ పలావ్ టైప్ అయిపోతుంది అనమాట. అప్పుడు కూడా వాళ్ళు ఈజీగా తినేయచ్చు, కొంచెం ఆలు కుర్మా చేసుకొని. ఇదన్నమాట బిర్యానీ. అలా మరుగుతూ ఉంటుంది. మనం అప్పుడప్పుడు ఒకసారి తీసి కలుపుకుంటూ ఉడికిందా లేదా, వాటర్ ఏమన్నా ఎక్కువ అయ్యాయా, మ్యాక్సిమం నేను చెప్పిన కొలతల్లో పెడితే మాత్రం ఖచ్చితంగా ఎక్కువ అవ్వదు. ఎలా అంటే గ్లాస్కి 1.5 అనమాట, 1.5 గ్లాస్. అదే నానబెట్టకుండా ఉంటే గ్లాస్కి 2 గ్లాసెస్ అనమాట. చూసారు కదా, మంచిగా కుక్ అవుతుంది నీట్గా. దీంట్లో కలర్స్ కానీ నేను ఏమీ యాడ్ చేయలేదు. నాకు ఇట్లా ప్లెయిన్ బగారా రైస్ ఇష్టం. ప్లెయిన్ బగారా రైస్తోని మనం చికెన్ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. సో ఇది ఒకసారి ఇంటి దగ్గర ట్రై చేయండి. అంతే, అదిగోండి మనకి ఉడికిపోయింది బగారా రైస్. సో ఇప్పుడు మనం చికెన్ ప్రిపరేషన్ చూద్దాం. ఈ లాంగ్ వీడియోలోని నేను 2 చెప్తున్నాను అనమాట. సో ఇది లాంగ్ వీడియో కాబట్టి నేను 2 యాడ్ చేస్తున్నాను. టడా, దిస్ ఈజ్ ద చికెన్ అనమాట. నేనైతే చిన్న బాయిలర్ 1 kg తీసుకున్నాను అనమాట. 1 kgకి 1.5 స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను నేను. మేము కొంచెం స్పైసీ తింటాం అనమాట. సో తెలంగాణలో అమ్మాయి మాత్రం ఉంటుంది. సో కొంచెం స్పైసీ తింటాం. తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి.
పసుపు, ఉప్పు, తర్వాత నేనేం యాడ్ చేశానంటే ధనియాల పొడి. మేమైతే రెడీ టు స్టాక్ పెట్టుకుంటామన్నమాట. వేయించిన ధనియాల పొడి పౌడర్ అనమాట ఇది. మేము వేయించి పెట్టి అలా పెట్టేసుకుంటాం. సో అదొక హాఫ్ స్పూన్, కా సాల్ట్ ఒక ఫుల్ స్పూన్, పసుపు ఒక కొంచెం పావు స్పూన్, చిల్లీ పౌడర్ మాత్రం 1.5 స్పూన్ గట్టిగా వేసానమాట. సో కొంచెం స్పైసీ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది చికెన్ కర్రీలోని. ఇది బాగా మ్యారినేట్ చేయాలి, బాగా ముక్కలకి కలిసేలాగా. మనం ఎంత మంచిగా మ్యారినేట్ చేస్తే అంత బాగుంటుంది. ఇది మొత్తం మ్యారినేట్ చేసేసి ఒక పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఒక 15 మినిట్స్, ఒక హాఫ్ అన్ అవర్, మనకి ఎంత టైం ఉండి పెట్టుకుంటే అంత బాగుంటుంది అనమాట. నేనైతే బాగా మ్యారినేట్ చేసి పెడతాను, బాగా కలిపేసి, అప్పుడు బాగుంటుంది మ్యారినేషన్. అండ్ మనం ఒక ప్లెయిన్ కడాయి తీసుకొని అందులో హీట్ చేసుకుందాం. ఇది ఇలా పెట్టేసుకుందాం ఒక సైడ్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు. ఈలోపు నేను ఇది రెడీ చేసేస్తాను. ప్లెయిన్ ప్యాన్లోకి మనం ఆయిల్ తీసుకోవాలి. కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అవ్వాలన్నమాట. నేనైతే 2 గంటలు తీసుకున్నాను అనమాట. ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే 1 kg చికెన్ నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తాను చికెన్లోకి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం అన్నీ రెడీ చేసి పెట్టుకుందాం అనమాట. సో నేనైతే ఇందులోకి బిర్యానీ లీవ్స్, బిర్యానీలో వేసే కొన్ని ఐటమ్స్, జాపత్రి, జాజికాయ అన్నీ వేస్తాను అనమాట. పువ్వు, అనాస పువ్వు అవన్నీ వేస్తాను, కొంచెం ఫ్లేవర్కి బాగుంటుంది అనమాట. సో అవన్నీ ఇదిగోండి ఇవి బిర్యానీ లీవ్స్ వేసాను అనమాట. ఇవి నేను ఎక్కువ వేసుకున్నాను, 1 kg కదా, సో కొంచెం ఫ్రేగ్రెన్స్ కోసం వేసాను అనమాట. జాపత్రి పువ్వు ఇవన్నీ కొంచెం హీట్ అవ్వాలి. ఇంకా ఆనియన్స్ నేను అన్నీ ముందే కట్ చేసి పెట్టేసుకున్నాను. ఆనియన్స్ కానీ, పచ్చిమిర్చి కానీ, చికెన్ కూడా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. నేను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ యాడ్ చేయట్లేదు. చాలా బాగుంటుంది ఇది చికెన్ కర్రీ కూడా. మీ దగ్గర టమాటా ఉంటే టమాటా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే టమాటా యాడ్ చేయట్లేదు ఈసారి. నెక్స్ట్ టైం చేసినప్పుడు టమాటాతో కూడా చేసి చూపిస్తాను. ఇదైతే ఇలా చాలా బాగుంటుంది ప్లెయిన్ బగారా రైస్లోకి చికెన్ కర్రీ అనమాట. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. వీటి రెండింటి కాంబినేషన్తో చాలా 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 బాగుంటుందన్నమాట. ఇవి ఆయిల్ హీట్ అయ్యేటప్పుడు ఒకసారి అలా మిక్స్ చేసుకుంటే మనం నీట్గా ఉంటుందన్నమాట. సో అది కొంచెం హీట్ అయ్యాక మనం ఆనియన్స్ అన్ని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేద్దాం అనమాట. నేనైతే 1 kg కదా, 1.5 ఆనియన్ తీసుకున్నామంట. ఒక ఫుల్ ఆనియన్, ఒక హాఫ్ ఆనియన్ తీసుకున్నాను. పచ్చిమిర్చీస్ అయితే ఒక 4 to 5 తీసుకున్నాను, కొంచెం స్పైసీ ఉండాలని. సో ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో, లేకపోతే పట్టేస్తుంది అనమాట. దానికి కొంచెం మిక్స్ చేసుకుంటూ ఉంటే బాగుంటుందన్నమాట. అడుగంటకుండా ఉంటుంది, లేకపోతే పక్కనవి మాడిపోకుండా ఉంటాయి. ఒకసారి అలా అలా లైట్గా మిక్స్ చేసుకుంటే మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకుంటూనే ఉండాలన్నమాట. గోల్డెన్ బ్రౌన్ వచ్చాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ప్యూరీ చేసి పెట్టుకున్నాను. మీరు ఇన్స్టెంట్గా కావాలంటే ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. వాటర్ లేకుండా పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది అనమాట, వాటర్ యాడ్ చేయకుండా. ఇప్పుడు మనకి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. అది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు మనం వేపుకోవాలన్నమాట, ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన అంటే మనకి మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది, అది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా దాన్ని అందులో మిక్స్ చేసుకొని కలిపేసుకుంటూ ఉండాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక కొంచెం ఎక్కువ కలపాలి, ఎందుకంటే లేకపోతే మాడిపోతుంది, అది అడుగంటేస్తుంది అనమాట. అది మంచిగా ఫ్రై అయిన కొద్దిగా అడుగంటేస్తుంది, కాబట్టి మనం దాన్ని కలుపుతూ ఉండాలన్నమాట. అది కూడా మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది. సో ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని అందులో వేసేసుకుందాం. నేను ఇంతే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాను, నేను ఏమి యాడ్ చేయట్లేదు, ఒక కొత్తిమీర యాడ్ చేస్తాను. సో ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్తోని చాలా బాగుంటుంది చికెన్ కర్రీ. టమాటా ఇష్టం లేని వాళ్ళకి, మీరు ఏది ఇష్టం లేకపోతే అది స్కిప్ చేసేసుకోవచ్చు. ఇది మనం కావాలంటే గ్రేవీలా ఉంచుకోవచ్చు, సూప్లా కూడా చేసుకోవచ్చు. నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. అలా ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. మీరు తెచ్చుకునే చికెన్ క్వాంటిటీని బట్టి నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ని పెంచితే పెంచండి, తగ్గిస్తే తగ్గించండి, అప్పుడు ఇంకా చాలా బాగుంటుందన్నమాట. సో ఇదనమాట, కొంచెం మీడియం టు లో ఫ్లేమ్లో మీరు ఉడికిస్తే ఏంటంటే చికెన్లో ఉన్న వాటర్ స్లోగా బయటకు వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఇంకా బాగుంటుంది. మీరు ఫాస్ట్గా కుక్ చేసే కొద్ది ఏంటంటే త్వరగా వచ్చేసి అంత మంచిగా కుక్ అవ్వదు, కుక్ అయినట్లు ఉండదు అనమాట. సో నేనైతే కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. నాకు కొత్తిమీర లాస్ట్లో వేసేదానికంటే మిడిల్ ఆఫ్ ది వేస్తే ఏంటంటే కొంచెం అది ఆయిల్లోను ఆవిరిలోను వేగితే బాగుంటుంది. కొంతమందికి కొత్తిమీర ఇష్టం ఉండదు కదా, సో అలాంటి వాళ్ళు ఇలా హాఫ్లో యాడ్ చేసుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ ఏముండదు. లాస్ట్లో యాడ్ చేసుకుంటే మాత్రం కొంచెం
నచ్చని వాళ్ళకి ఇష్టం ఉండదనమాట. ఇలా అయితే మీరు అది కొత్తిమీర లోపల కుక్ అయిపోతుంది కాబట్టి మీకు పెద్ద ఇబ్బంది ఏమనిపించదు. స్మెల్ గానీ, కొంతమంది నల్లి వాసన వస్తుంది అంటారు. సో, అదేముండదనమాట. మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టేసి మీరు చేసుకోవాలి. అలా మూత పెట్టేసుంటే అలా వాటర్ మీకొచ్చేస్తూ ఉంటాయన్నమాట బయటికి. ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉండండి. నేనైతే ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేశాను. కొంచెం గ్రేవీ కోసం పీస్ మంచిగా కుక్ అవ్వాలని చెప్పేసి వాటర్ యాడ్ చేస్తాననమాట. సో, అలా మీరు మిక్స్ చేసుకుంటూ ఉంటుంటే చికెన్‌లోంచి వాటర్ బయటకొచ్చేస్తాయన్నమాట. మిక్స్ చేసుకొని అలా కలిపేసుకొని పెట్టేసుకోండి. లేకపోతే అడుగంటిపోతుంది, మాడిపోతుందనమాట. ఎందుకంటే హై ఫ్లేమ్‌లో పెట్టా కాబట్టి మాడిపోతుంది. సో, అలా నీట్‌గా మీరంతా సెట్ చేసి పెట్టేసుకోండి. ఈ చికెన్ కర్రీతో బగారా రైస్ చాలా బావుంటుంది. నా డే టు డే ఫేవరెట్ అనమాట ఇది. నాకు బిర్యానీ రైస్ కంటే నాకు ఇది ఎక్కువ నచ్చుతుంది. ప్లెయిన్ పలావ్ అండ్ అది నచ్చుతుంది. సో, నాకైతే ఇది ఎప్పుడు నేను ఇన్‌స్టంట్‌గా చేసుకోవడం అనమాట. నేనైతే 1 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను అందులో. ఎందుకంటే ముక్క మంచిగా ఉడుకుతుంది. కొన్ని చికెన్‌లో ఎక్కువ వాటర్ వస్తుంది. కొన్ని చికెన్‌లో తక్కువ వాటర్ వస్తుంది. సో, దాన్ని చూసి మీరు వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే 1 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. ఇది బాగా కుక్ అవ్వాలి. అప్పుడే బావుంటుంది. లేకపోతే కొంచెం పచ్చి వాసన వస్తుందనమాట. మీకు కొంచెం నీసు వాసన పడదు అంటే కొంచెం చింతపండు, కొంచెం చిటికెడంత చింతపండు తీసుకొని దాన్ని వాటర్‌లో స్మాష్ చేసి ఆ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. చూసారా నేను ఎంత వాటర్ పోసానో మగ్గేసరికి మొత్తం వాటర్ అంతా అయిపోయింది. సో, ఇక్కడ ముక్క ఉడికిందా లేదా టేస్ట్ చేయమని చెప్తున్నాననమాట. సో, అలా మనం నీట్‌గా మొత్తం మనకి గ్రేవీ కావాలంటే కొంచెం ముందు ఆఫ్ చేసుకోవాలి. గ్రేవీ అవసరం లేదు. నాకైతే కొంచెం ఫ్రై టైప్ ఇష్టం కాబట్టి సో, నేను అది గ్రేవీ అంతా అయిపోయాక లాస్ట్‌లో ఆఫ్ చేశాననమాట. ఇంతే మన ఈజీ సింపుల్ చికెన్ కర్రీ. ఇందులో మనం యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియెంట్స్ కూడా పెద్దగా ఏముండవు. చాలా టేస్టీగా ఉంటుంది. నేను మసాలా కూడా వేయలేదు. ఓన్లీ ధనియాల పొడి వేశాను. చాలా బావుంటుంది. ఫ్రేగ్రెన్స్ కూడా చాలా బాగుంటుంది. మీకు మసాలా పౌడర్ కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఆఫ్ చేసుకోవడమే. సర్వ్ చేసుకోండి. ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.